క్లియర్ గా షూట్ చేయొచ్చు. క్లోజ్ రేంజ్ పోనివ్వండి. లిఫ్ట్ ప్లీజ్. విత్ ప్లెజర్. మేడం వాడి సంగతి తెలియక ఎవరు అమ్మాయి లిఫ్ట్ అడిగి ఎక్కేసింది. ఈ పార్సల్స్ ఏంటి? అబేడ్స్ లో నాకు పెద్ద బట్టల షాప్ ఉంది. ఎవరైనా సూట్లు కోట్లు ఆర్డర్ ఇస్తే నేనే ఇంటింటికి వెళ్ళి డెలివరీ ఇచ్చి వస్తుంటానన్నమాట. మీ బిజినెస్ వేలల్లో ఉంటుందా? లక్షల్లో ఉంటది. ఇప్పుడే ₹1,00,000 తీసుకొస్తున్నాను. రియల్లీ? మీరు ఇంతకీ ఎక్కడ దిగాలి? మీరు ఎక్కడ దింపినా ఓకే. అదేంటిది? బాయా. వీడు బండిలోనే రేపు స్టార్ట్ చేసినట్టాడు. చిచి చెత్తనాయాలు. ఎదురుగా కనిపిస్తోందిరా, పనేంటో ఫస్ట్ చూడు. వీడికి ఇదే పోయే కాదు మేడం. హ్యాపీగా ఏ లాడ్జ్కో వెళ్ళి రూమ్ తీసుకోవచ్చు కదా. అవును, కరెక్ట్. కదా మేడం. ఏంటి చికెన్ గునియా వస్తుందా? ఎన్ని రేపులు చెప్పరా? నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. అమ్మా ఏంటి? ఆవిడ ప్యాంట్ కుట్లు ఉడిపోయి ఆ విషయం ఆవిడ తెలుసలేదు. మీరు కొద్దిగా చెప్పండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? చూపేట్రా మేడం. సమయానికి వచ్చారు, మీరు 2 పేకండి పడైపోయింది. మేడం వీడిని చాలా విచిత్రంగా టార్చర్ చేస్తున్నాం. నేను మన లేడీ కానిస్టేబుల్స్ కలిసి వీడి సైకాలజీ టెస్ట్ చేస్తున్నాం. ఇడియట్లా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. బుద్ధుందా నీకు అసలు? ఇతన్ని టెస్ట్ చేయడానికి మనం బల్గర్ గా బిహేవ్ చేయాలా? ముందు అతని కట్లు విప్పేసి వదిలేయండి. ఎందుకు వదలాలి మేడం? మనం వెతుకుతున్న రేపిస్ట్ అతను కాదు. కాదా? మీకెలా తెలుసు? నువ్వు తీసిన వీడియో సీడీ ఇదే కదా? అవును. ఇదే కదా? ముందు సీడీ చూసి మాట్లాడు. టీవీ ఎక్కడ? ఇక్కడే ఉంది మేడం. సీడీ పెట్టు. సీడీ ఇవ్వండి. లేదు మేడం, చూస్తున్నా. ఎవడో నీకు ఉద్యోగం వచ్చింది మేడం? నీవున్నాగా. చూసావుగా ప్రతి ఇన్సిడెంట్ ఎంత క్లియర్ కట్ గా ఉందో. నాకు తెలియకుండా నా మీద ఎంత పెద్ద బ్లూ ప్రింట్ తీసావా? నీ అయ్యే సంకరాకి పోతా. ఇట్స్ ఆల్ రైట్. కూల్ డౌన్, కూల్ డౌన్. అలాగేనండి. ఇప్పుడేం చెప్తావు? నీ మనసులో చాలా బ్యాడ్ థాట్స్ ఉన్నాయి. అందుకే ఇవన్నీ కెమెరాతో షూట్ చేస్తున్నప్పుడు నువ్వు గమనించలేదు. నేను అదే పొరపాటు చేశాను. మన కళ్ళు ఎంత తప్పు చేస్తాయో మన కెమెరా అంత క్లియర్ గా ఉంటుంది. నువ్వు షూట్ చేసింది ఒక్కసారి చూస్తే ఇతను ఎంత అమాయకుడో నాకు అర్థమైపోయింది. ఓ మై గాడ్ మిస్టర్ అలీ, ఐఎమ్ వెరీ సారీ. డోంట్ వరీ, మీలాంటి మంచి వ్యక్తిని నేను అపార్థం చేసుకున్నానండి. ఐఎమ్ వెరీ సారీ. మీకు ఈ కేసుకి ఏ విధమైన సంబంధం లేదండి. మీతో కోడలేదా ఏంటి? అదేనండి, నా నిజాయితీని గుర్తించినందుకు నేనే మీకు రుణపడి ఉంటాను. బానిసగాను భర్తగాను మీ సేవ చేసుకుంటాను. ష్యూర్ ష్యూర్. వాట్? అదే బానిసగాను బట్లర్ గాను మీ నేలో బతుకుతాను. ఈ వీకెండ్ ఏమైనా ప్లాన్ చేసావా? ప్లాన్ చేశాను కానీ ముందు ఆ బట్టలు తీసుకెళ్ళి అమీర్పేటలో ఇచ్చేసిరా. నేను డ్రెస్ తో పాటు బొమ్మను కార్లో పెట్టేస్తాను. మేడం ఈ డ్రెస్ ట్రై చేయండి. ఓకే. ఎవడో గానీ బొమ్మతో సహా కొనేసుకున్నాడు పిచ్చోడు. ఇదొకటి. వాడు లేడీస్ ని చంపుతున్నాడని ఆల్రెడీ వాడి మీద కేసు ఉంది కదా. వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటేనే ఈ కేసుకి బలం దొరుకుతుంది. ఇప్పుడు కానీ మీరు తొందరపడ్డారనుకోండి, అనవసరంగా మన కష్టం అంతా వృధా అయిపోతుంది. చూస్తుంటే నాకు వాంతి వస్తుంది. నేను భరించలేను, నువ్వే భరించు. వచ్చేసింది. బరే బొమ్మరా బాబు. వీడేంటి చికెన్ కుని వచ్చినలా ఉన్నాడు? ఇదేంట్రా ఈ పీకిన కోడిలా అయ్యావు? అదే ఆ రోజు నైట్ అమ్మాయితో కార్లో వెళ్ళాను కదా, యాక్సిడెంటా? ఫుల్ సెక్సీ నైట్.
అది కూడా 5 స్టార్ హోటల్లో. అబ్బా అంతా అయిపోయిన తర్వాత ఆ, ఆ అమ్మాయి నా గురించి ఏం చెప్పింది అనుకుంటున్నావు? ఏం చెప్పిందన్నా? ఆ నేరం చేసింది నేను కాదు మేడం. మరి తన పేరు జాకీ చేయన్ అని చెప్పి నన్ను బలవంతంగా కారు ఎక్కించాడు. ఆ కారు వీడే దొంగిలించినట్టు నాకు తెలీదు. అంటే ఆ కార్ నీది కదా? నాది కాదు. అమ్మా వదరా. ఆ తర్వాత మేమిద్దరం రూములోకి వెళ్ళాం. ఆ, అది కూడా సూట్ రూమ్. మెల్లిగా ఆ. ఆ అమ్మాయి బట్టలు తీయడం మొదలు పెట్టింది. తర్వాత ఆమె నా చేతులు కట్టేసింది. ఏరా నీ చేతిలో మాయాజాలం ఉందా? ఒకప్పుడు ఉండేదండి, మిమ్మల్ని చూడగానే మిస్ అయిపోయింది. నరుస్కా నువ్వెందుకు నోరు మూసుకున్నావు? తర్వాత ఏం జరిగింది? రోడ్డు మీద అమ్మాయిల్ని పికప్ చేస్తావురా? ఓ అరగంట సేపు మీ ఇద్దరు సరసాలు ఆడుకున్నాం. అరగంట? అవును, నన్ను ఆవిడ బాత్రూంలోకి తీసుకెళ్ళింది. తర్వాత ఏం జరిగిందన్నా? ఇప్పుడు చెప్తా. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదండి. నేను చేస్తానుగా. మేడం కమిషనర్ గారు వచ్చారు. వాడు ఎక్కడున్నాడు? సార్ లోపల ఉన్నాడు సార్. కమ్. సార్, ఈ కాలనీలో 2 నెలల్లో 5 మర్డర్లు జరిగాయి, 6 రేపులు జరిగాయి. ఇంత జరుగుతుంటే మీరు మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు సార్? చూడండి, 1 month లో నేరస్తుల్ని పట్టుకుంటాం. మా వల్ల కాకపోతే పై అధికారులతో మాట్లాడి ఇమ్మీడియట్లీ స్పెషల్ స్క్వాడ్ ని దింపుతాం. ఆ మర్డరరు రేపిస్టు వీడేనని నాకు డౌట్. ఈ రోజు నుంచి మీ ఇద్దరు అన్ని పనులు మానుకొని వీడినే ఫాలో అవుతూ వీడు చేసే యాక్టివిటీస్ అన్ని వీడియో కెమెరాలో షూట్ చేయండి. ఎందుకు సార్? ముందు చెప్పింది చేయండి. సార్ అన్నా మరి అలా జరిగితే నువ్వు ఇలా అయిపోయావేంటి? అట్లాంటిది నీకు దొరుకుంటే నువ్వు ఇట్ట మాట్లాడవు. హాయ్. కూర్చోండి. రేయ్ జస్ట్ ఇప్పుడే వచ్చాను. మేము అడిగామా? సెంటు గట్టి కొట్టాడు. ఇతనేనా మూర్తి? చాలా గ్లామర్ గా ఉన్నాడే. నానమ్మ. నమస్కారం నాన్న. నమస్తే. నమస్తే నానమ్మ. ఫణి, రాజ్, దీప్తి, శాలు, సునీల్, కిరణ్. మా నానమ్మ. నమస్తే అండి. రండి నాన్నమ్మా, కూర్చోండి. నాన్నమ్మ మీరు రెగ్యులర్ గా జాగింగ్ చేస్తారా? చాలా యాక్టివ్ గా ఉన్నారే. మరే జాగింగ్ కాదురా, షార్ట్స్ స్కిప్పింగ్ చేస్తాను. ఆ. ఏం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళే? అలాంటిదేం లేదు బాబు, మా కాలం తిండే అంత. సరే గాని రండి, భోంచేస్తూ మాట్లాడుకో. మీరంతా చాలా మంచివాళ్ళని మా చిన్ను చెబుతూ ఉంటుంది. అక్కడుంటే అంతా వచ్చిపోయేవాళ్ళు, చుట్టాలు పక్కాలు. ఇక్కడ ఏమీ తోచడం లేదు. మీరంతా అప్పుడప్పుడు వస్తుండండి. బిర్లా భోజనాన్ని పిలవాలి గానీ రోజు వచ్చి 3 పూట్ల తిని పార్సిల్ కూడా అట్టుకెళ్తాం. తీసుకొస్తాను. అలాగే. కూర బాగుందన్నమా. అది మా చిన్ను చేసిందయ్యా. అవునా? సూపర్, చాలా బాగుందన్నమా. లవ్లీ. కిరణ్, నీకు ఈ కూర అంటే ఇష్టమా? చాలా చాలా ఇష్టం. అంత బాగుందా? అయితే నేను కూడా ట్రై చేస్తా. ఓయ్ ఇదంటే నాడి. అరే నేను ఒక్కనే తింటానే. అరే చూడరా, నువ్వు కూరలో అన్నం నంచుకుంటున్నట్టు ఆలోచించుకో. నువ్వు కాస్త మోస్తా. ఇదిగో ఈసారి భోజనాలకు వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ కూడా తిందాం. మళ్ళీ రావడం ఎందుకురా? ఇక్కడే కూర్చొని తిను. ఓన్లీ నేను కొట్టేస్తాగా, నీకు అలా ఐస్ క్రీమా? అయితే నేను కూడా తింటా.